క్షీరాబ్ది ద్వాదశి అంటే క్షీరసాగర మథనాన్ని దేవదానవులు ఆరంభించినటువంటి తిథి కాబట్టి దీన్ని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. నారాయణుడు యోగ నిద్ర నుంచి మేల్కొని సమస్త దేవతలతోటి బ్రహ్మగారితోటి లక్ష్మీ సహితుడై బృందావనానికి చేరుకున్న శుభ సందర్భం కాబట్టి ఆ రోజు ద్వాదశి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసికోట దగ్గర లక్ష్మీనారాయణులతో సహితంగా తులసిని అర్చించడం వల్ల, తులసి వైభవాన్ని వినడం వల్ల, దీపదానము చేయడం వల్ల విష్ణు సాయుధ్యం లభిస్తుందని నారాయణుడు వరమిస్తారు. ఒకప్పుడు ద్వైతవనంలో అరణ్యవాసం చేస్తున్నటువంటి ధర్మరాజు గారు ప్రార్థించగా వ్యాస భగవానుడు ధర్మరాజు గారి యందు దయ కలిగి క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని సెలవిస్తారు. ధర్మరాజు గారు ఎంతో భక్తిగా ఆ వ్రతాన్ని ఆచరించి తన పూర్వ వైభవాన్ని పొందుతారు. వ్యాస భగవానుడు ధర్మరాజు గారితోటి తులసి వైభవాన్ని చెబుతూ, ఒకప్పుడు నారద మహర్షికి బ్రహ్మగారు తులసి వైభవాన్ని చెప్పలేనంటూ తెలిసినంతగా వివరిస్తారు. దేవదానవులు క్షీరసాగర మథనాన్ని చేసినప్పుడు ముందుగా హాలాహలం ఆవిర్భవిస్తుంది. దాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు దేవతల అభ్యర్థన మేరకు. తరువాత ఐరావతము, కల్పవృక్షము, ఎన్నో దివ్యమైన వస్తువులు ఆవిర్భవిస్తూ వస్తూ ఉంటాయి. ఆ క్రమంలో లక్ష్మి కూడా క్షీరసాగరం నుంచి ఆవిర్భవిస్తుంది. అమృత భాండముతోటి మహావిష్ణువు ఆవిర్భవిస్తారు. అమృత భాండం నుండి తులసి విష్ణు స్పర్శ ద్వారా ఆవిర్భవిస్తుంది. ఇలా ఆవిర్భవించినటువంటి తులసి అంటే నారాయణుడికి ఎంతో ప్రీతి. కనుక ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే తులసి ఆవిర్భావాన్ని, తులసి యొక్క మాహాత్యాన్ని విన్నట్లయితే వారికి నారాయణుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఏ ఇంట అయితే తులసి ఉంటుందో ఆ తులసికి ఎన్ని వేళ్ళు ఉంటాయో అన్ని దివ్య సంవత్సరాలు విష్ణులోకంలో వాళ్ళు నివసిస్తారని నారాయణుడు ఇహ దీపదానము చేయడం వల్ల సమస్తమైనటువంటి పాపరాశి దగ్ధమవుతుంది. తులసి యొక్క మహత్యాన్ని చెబుతూ వ్యాస మహర్షి ఒక కథని వివరిస్తారు. ఒకప్పుడు కాశ్మీర్ దేశం నుంచి హరిమేధ సుమేధులనేటువంటి బ్రాహ్మణులు తీర్థయాత్ర చేస్తూ ఒక చోటకు చేరుకుంటారు. ఆ చోట ఉన్నటువంటి ఒక బృందావనంలో ఉన్నటువంటి తులసి కోటకి సుమేధుడు ప్రదక్షిణ చేస్తాడు భక్తిగా. అది చూసినటువంటి హరిమేధుడు ఎందుకని అలా చేశామని ప్రశ్నిస్తాడు. దానికి గల కారణాన్ని వివరిస్తూ క్షీరసాగర మథనంలో ఆవిర్భవించినటువంటి లక్ష్మిని, అలానే తులసి యొక్క వైభవాన్ని వర్ణిస్తాడు సుమేధుడు. ఈ కథ ముగిసిన కొద్ది క్షణాలకే వారు కూర్చున్నటువంటి చోట్లో ఒక వృక్షం రెండుగా చీలి విరిగిపోతుంది. దాని నుండి ఇరువురు మహాపురుషులు బయటికి వస్తారు. వారు హరిమేధ సుమేధులు వారెవరని ప్రశ్నించగా ఆ దివ్య పురుషులు రోమశ మహర్షి పట్ల అపచారం చేసిన కారణం చేత తాము బ్రహ్మరాక్షసులుగా అవతరించాల్సి వచ్చిందని, తులసి వైభవం వినడం వల్ల తమ రాక్షసత్వం పోయిందని, వారిని ఆశీర్వదించి వారి యొక్క తీర్థయాత్ర సఫలమవుతుందని దీవించి వారు దేవలోకానికి చేరుకుంటారు. భక్తి శ్రద్ధలతోటి తీర్థయాత్రలు ముగించుకుని తమ గృహాలకు చేరుతారు. ఈ కథని బ్రహ్మగారు నారద మహర్షికి చెప్పారు. వ్యాస భగవానుడు ధర్మరాజు గారికి చెప్పారు. కాబట్టి ద్వాదశి వ్రతం చేయగలిగితే వివరంగా పండితుల దగ్గర తెలుసుకుని చెయ్యండి. లేని పక్షంలో కనీసం ద్వాదశి నాడు సాయంత్రం పూట తులసికోట వద్ద లక్ష్మీనారాయణ సహితంగా తులసిని అర్చించి తులసి యొక్క మహత్తును విని నమస్కరించి
దీపదానము చేయండి. స్వస్తి.